హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి బుచ్చి దగ్గర ఈ బాడుకొచ్చాము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ చెరువు వచ్చేసి కలిగిరి చెరువు. వామ్మో! ఈ కలిగిరి చెరువు మామూలుగా లేదండి. చాలా పెద్ద చెరువు. చూచారా? చాలా పెద్దది ఇది. ఈ చెరువులోకి మనం అటే అక్కడ కట్ట మీదకి అలా వచ్చాము. ఈ కట్ట దగ్గర పిల్లోళ్ళు వచ్చేసి చేపలు పడుతున్నారు. ఇదిగో చూసారా? వీళ్ళే యూత్. రాబోయే రోజుల్లో కాబోయే యూత్ వీళ్ళే. ఈ పిల్లోళ్ళు వచ్చి చిన్న వల వేసుకున్నారు ఇక్కడ. ఆ వలలో చేపలు పడ్డాయి. అంటే ఆ బండ దగ్గర పెట్టారు కదా, చూడండి ఎలాగ కదిలాడుతుంది. ఇది చందమామ బేడ్స్ అంట. ఇది చందమామ బేడ్సే, కానీ వీళ్ళు భలే టాలెంట్ గల పిల్లలు. ఊరికి అట్ట వల వేసేసారు ఆ చెరువు దగ్గర. అవి వాటికి చేపలు పడ్డాయి. ఇంకోటి వచ్చేసి ఇదిగో లోగో కూడా ఉంది చేప. ఇదేంటో తెలుసా? ఇది కొంచెం పెద్దదిగా ఉంది, కానీ మచ్చలు మచ్చలుగా ఉంది. దీని పేరు వచ్చేసి ఇసుకపుర్రు అంట. ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఈ చేపలు ఇప్పుడు పెద్దగా లేవు, ఏడబెట్టినా సరిగా లేవు. ఇవి ఇసుకపుర్రులు రేరు, ఏడనో దగ్గర కనిపిస్తాయి అవి. ఓకే ఫ్రెండ్స్, మన యూత్ వీళ్ళే చూడండి. యూత్ చేపలు పట్టేదానికి వచ్చినారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వాగు పెద్ద, చాలా వరకు చాలా నీళ్ళు పోతున్నాయి ఇక్కడ. ఈ కాలంలో కూడా చేపలు పడుతున్నారు, ఇసురోళ్ళు వేస్తున్నారు, కానీ అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడు, ఈ వచ్చేసి చాలా పెద్ద నీళ్ళు పోతున్నాయి ఇక్కడ. ఈ వాగు పేరు వచ్చేసి అల్లూరు వాగు అంటారు. ఈ వచ్చేసి అల్లూరు దాకా పోతాయంట ఈ వాగు. చాలా పెద్దది ఇది. అక్కడ చాలా పైర్లు నీట్గా కనిపిస్తుందంట. చెరువు కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్, చాలా పెద్దది. పోదారండి. అన్నోళ్ళు వచ్చి ఇసురాలు వేస్తుంటారు. చూడండి, ఈయన వచ్చేసి అన్నోళ్ళు వచ్చి ఇసురాలు వేస్తున్నాడు. ఇసురాలు వేసేటే కాదు, చాలా అటు ఏటు సప్పని మునిగి వెళ్ళిపోతాడు ఆయన. వామ్మో, నీళ్ళు పారుతామని నీళ్ళు పారుతామని ఇసురాలు వేస్తున్నాడు ఆయన. చూసారా ఎలా వేస్తున్నాడో? వేసేసాడు. ఓకే, సప్పని మునిగి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.